సంధ్య గారు రెడీయా? రెడీ అండి. మీరేం చేయబోతున్నారు? ఆలూ బేసన్ ఫ్రై. ఆలూ బేసన్ ఫ్రై. ఓకే, సో ఆలూ బేసన్ కాంబినేషన్ తో చేయబోతున్నారు అనమాట. అవునండి. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, ఆలూ బేసన్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలూ బేసన్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, శనగపిండి 3 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా సంధ్య గారు? స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ముందుగా ఏం చేసుకోవాలి? ఆయిల్ వేయాలండి. ఓకే, ముందు ఆయిల్ వేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ తాలింపు దినుసులు అండి. పోపు దినుసులా? పోపు దినుసులు. నెక్స్ట్ ఉల్లిగడ్డ అండి. ఓకే, ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ఒక్క నిమిషం వేసేసి. సో మీరెక్కడ నేర్చుకున్నారు ఈ వంట? అమ్మ నేర్పింది. మీ అమ్మగారు నేర్పారా? ఆలూ బేసన్ కాంబినేషన్లో జనరల్గా మీరు చేసుకుంటూ ఉంటారా అండి? లేదండి, ఎక్కువ చేసుకోరు. ఓకే, బట్ చూడాలి, ఈ కాంబినేషన్ కూడా కొంచెం కొత్తగానే ఉంది, బట్ ఈజీగా అయిపోతుంది అనుకుంటాను కదా ప్రాసెస్? ఈజీగానే అవుతుందండి. నెక్స్ట్ అండి? కొంచెం వేగాలండి. ఇంకొంచెం వేగాల. మీరేం చేస్తుంటారు సంధ్య గారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, సో హౌస్ వైఫ్. సో చక్కగా వంటలన్నీ కొత్తగా ట్రై చేస్తూ ఉంటారా? చేస్తుంటానండి. చేస్తుంటారా? అంటే బాగా రెడ్డిష్ గా కొంచెం కలర్ చేంజ్ అయిపోవాలా? ఓకే, కొంచెం హైలో పెట్టండి. జనరల్గా మనం ఇంత వేయించాం కదా, దీనికి ఏమైనా స్పెషల్గా అలా ఎక్కువ వేయించాలని ఏమైనా ఉందా అండి? ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ వచ్చేదా కాగాల? అంటే బ్రౌన్ కూడా వచ్చి రెడ్డిష్ అయిపోతుంది ఇప్పుడు, సో అప్పుడు దాకా కాగాల. పొటాటో వేయాలండి. ఓకే, ఉడకపెట్టేసుకున్నారు. ఉడకబెట్టి వేసేయండి. సో ఆలూతో డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవడం అంటే అందరికీ ఇష్టమే. అవునండి. అండ్ ఆలూ అందరి ఫేవరెట్ కాబట్టి చక్కగా ఇలా కూడా బేసిన్ కాంబినేషన్లో కూడా ఈజీగా ట్రై చేసేసుకుంటూ ఉండొచ్చు. ఈ ఫ్రై అంటే మీరు రైస్లోకి చపాతీలోకి అలా బాగుంటుందా? రైస్లోకి బాగుంటుంది. రైస్కి బాగుంటుంది. ఓకే, శనగపిండి వేయాలండి. శనగపిండి. ఓకే, కొంచెం పసుపు వేయాలండి. కొంచెం పసుపు. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, సో నెక్స్ట్ కారమా? కారం అండి. కారం ఏంటండి కొంచెం వేరే కలర్ లో ఉంది, ఏం కారం ఇది? మసాలా కారం అండి. అంటే ఏమేమి యాడ్ చేశారు ఇందులో? వెల్లుల్లి, జీలకర్ర, కారం, ఉప్పు. సో వెల్లుల్లి జీలకర్ర గ్రైండ్ చేసేసారా? అవునండి. వేసేసి ఇందులో కలిపేశారు. అవును. అండ్ ఉప్పు కలుపుకున్నారు. సో ఇంకా ఇదే ఉప్పా? మళ్ళీ కర్రీలో ఉప్పు సెపరేట్ గా వేయట్లా ఫ్రైలో? లేదండి, ఇదే. ఓకే, వేసేసేయండి. ఈ కారం వేయగానే ఫ్లేవర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఓ చకచక అయిపోయిందండి. ఓకే అయిపోయిందా? కొంచెం పచ్చివాసన వేయదాకా వేపాలండి.
ఓకే, సో అంటే మీరు ఆలు ఆల్రెడీ ఉడికించేశారు కాబట్టి శనగపిండి కొంచెం వేగాలి. శనగపిండి కొంచెం వేగాలి. ఓకే. సో జనరల్గా ఇలాగే ఆలూతో ఫ్రై చేసుకున్నట్టు కొంచెం వేరే ఇవి కూడా ఉంటాయి కదండి మనకి, లైక్ చామగడ్డలు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటితో కూడా సేమ్ ప్రాసెస్ తో మనం ఇలా చేసుకోవచ్చా? శనగపిండి వేయరండి. శనగపిండి వేయకూడదు. ఓకే ఓకే, అయిపోయిందా అండి? అయిపోయిందండి. స్టవ్ ఆపేద్దామా? ఆపేయండి. నెక్స్ట్ ఏం చేయాలండి? సర్వ్ చేసుకోవడమేనా? అవునండి, కరివేపాకేసి సర్వ్. కరివేపాకు. సో ఆయిల్ లో ఆల్రెడీ ఫ్రై చేసేసుకున్నారు కరివేపాకు. ఓకే, కొంచెం క్రిస్పీగా ఉంటే మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు కూడా బాగుంటుంది. కరివేపాకు అలా తీసుకోవడానికి కూడా టేస్టీగా ఉంటుంది. ఓకే, సో మొత్తానికి ఫ్రై అయిపోయింది. సో ఇందులో మనం ఏం చేసాం, మసాలా కారం యూజ్ చేసాం కదా, జనరల్ కారం కాకుండా మీరు వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా గ్రైండ్ చేసుకుని ఉప్పు కూడా అందులోనే కలుపుకుని జీలకర్ర వెల్లుల్లిపాయలు. అయిపోయిందా అండి? అయిపోయింది. ఇక్కడ పెట్టేసి కార్వింగ్ చాలా బాగుందండి. దీన్ని చూస్తుంటే ఒక రకంగా కొబ్బరి చెట్టు అనిపిస్తుంది కానీ ఆకులు లేవు, పుట్టగొడుగు అనిపిస్తుంది కానీ గొడుగు పైకి ఉంది. అందుకే నేను దీనికి ఏ డెఫినేషన్ ఇవ్వను కానీ చాలా చక్కగా చేశారు. సూపర్. ఓకే, అయిపోయిందా? అయిపోయింది. ఆలు బేసిన్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. ఆలు బేసిన్ ఫ్రై తయారు చేసుకునే విధానం. ముందుగా కరివేపాకు నూనెలో వేయించుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో శనగపిండి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా కారం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై వేయించిన కరివేపాకుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు బేసిన్ ఫ్రై రెడీ.